మార్చ్ 9 ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 8 జట్లతో ప్రారంభమైన టోర్నీ తుదిపోరు విజేతలెవరో ఆదివారం తేలనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఫైనల్ చేరింది. రెండో సెమీస్ లో దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి కివీస్ ముందడుగు వేసింది. ఈ రెండు జట్లు టైటిల్ కు అడుగు దూరంలో నిలిచాయి. అయితే ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లో టోర్నీలో టీమిండియా న్యూజిలాండ్ జట్టు ఇప్పటి వరకు 4 సార్లు తలపడ్డాయి. అందులో 1988లో మాత్రమే కివీస్ పై భారత్ విజయం సాధించింది. మిగిలిన 3 సార్లు కివీస్ చేతిలో భారత్ ఓడింది. దీంతో ఆ ఓటములకు ఈసారి గెలుపుతో ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. ఆ మ్యాచ్లేంటో చూద్దాం. 1988 షార్జా కప్ ఫైనల్లో ఇండియా న్యూజిలాండ్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఆ సమయంలో రవిశాస్త్రి తన ఆల్రౌండ్ ప్రతిభతో జట్టును గెలిపించాడు. ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీలో కివీస్ పై భారత్ గెలిచిన మ్యాచ్ ఇదే. అంటే దాదాపు 37 ఏళ్ల నుండి మనకు ఐసీసీ టోర్నీలో కివీస్ పై గెలుపు సాధ్యం కాలేదు. ఇక 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నీలో ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ చేరుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సౌరవ్ గంగూలీ 117 రన్లు చేయగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 69 రన్స్ చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. అయితే మిడిల్ ఆర్డర్ విఫలం కావడంతో పాటు టెయిల్ ఎండర్స్ చేతులెత్తేయడంతో టీమిండియా తక్కువ స్కోర్కే పరిమితమైంది. 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 49.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. అప్పటి వరకు వరుస ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొన్న న్యూజిలాండ్ ను క్రిస్ కెయిన్స్ 102 పరుగులు చేసి గెలుపుబాట పట్టించాడు. చాలా కాలం తర్వాత ఐసీసీ కప్ ను న్యూజిలాండ్ తొలిసారి సొంతం చేసుకుంది. మూడోసారి 2019 వన్డే వరల్డ్ కప్ భారత్ కివీస్ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లోనూ కివీస్ ఆధిపత్యం ప్రదర్శించింది. భారత్ ను 18 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ ఓటమి టీమిండియా అభిమానులకు పీడకలగా మిగిలిపోయింది. అయితే ఆ ఎడిషన్ లో కివీస్ ఫైనల్లో ఇంగ్లాండ్ తో ఓడి రన్నరప్ తో సరిపెట్టుకుంది. అయితే ఈ టోర్నీలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. ఆ సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ జట్టును విజేతగా ప్రకటించారు. అది పెద్ద వివాదంగా మారింది. ఇక నాలుగోసారి ఐసీసీ నాకౌట్ లో 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కివీస్ తో భారత్ తలపడింది. ఇందులోనూ భారత్ కు పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్ లో కివీస్ 8 వికెట్ల తేడాతో నెగ్గి ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకుంది. ఇలా 25 ఏళ్లలో న్యూజిలాండ్ ఐసీసీ నాకౌట్ మ్యాచ్ లో టీమిండియాపై ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. ఇక హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే ఇప్పటి వరకు వన్డేల్లో టీమిండియా ఆధిక్యంలో ఉంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య 118 వన్డేలు జరగ్గా 60 మ్యాచ్లలో భారత్ విజయం సాధిస్తే 50 వన్డేలు కివీస్ గెలిచింది. 7 మ్యాచ్లు ఫలితం లేకపోగా ఒక మ్యాచ్ టై అయింది. ఇండియాతో న్యూజిలాండ్ ఆడిన గత 5 మ్యాచ్లలో ఇండియానే విజయం సాధించింది. ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే టీమిండియానే స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇప్పటికే లీగ్ దశలో న్యూజిలాండ్ ని చిత్తు చేసింది. బ్యాటింగ్ లో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్ లో ఉండగా బౌలింగ్ లో షమి, వరుణ్ చక్రవర్తితో పాటు మిగిలిన బౌలర్లు కూడా రాణిస్తున్నారు.